బంగ్లా సనక బంగ్లా సనాక బంగ్లా సనక బంగ్లా సనక బంగ్లా సనక బంగ్లా సనక బంగ్లా సనాక బంగ్లా అన్న సనక బంగ్లాలో సీసీ కెమెరా పెట్టండి. సనక బంగ్లాలో సీసీటీవీ కెమెరా పెట్టండి. సనక బంగ్లాకి మళ్ళీ ఓరి. సనాక బంగ్లాకి మళ్ళీ ఓరి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఒక క్రీపీ ఎక్స్పీరియన్స్ అయితే అయినా సౌండ్ అది ఏందో మాకు కూడా తెలియదు. సెకండ్ టైం అక్కడికి వెళ్ళి అక్కడ ఏం లేదు అని అయితే మేము అనుకున్నాం. అక్కడ మేము బిర్యానీ తిన్నాం, మొత్తం కూడా ఎక్స్ప్లోర్ అయితే వచ్చినాము. సో ఆ తర్వాత అక్కడికి అసలు వెళ్ళొద్దని చెప్పేసి మేమైతే డిసైడ్ అయినాం. కాకపోతే మీలో చాలా మంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే సనాక బంగ్లా వెళ్ళండి, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ సీసీ కెమెరా పెట్టని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే చేస్తారు. సో ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మీ అందరి రిక్వెస్ట్ మేరకు మేము చేయబోతున్నాం. అంటే చాలా భయంగా ఉంది, చాలా డిస్టర్బింగ్గా ఉంది. బట్ అయినా సరే మన సనక బంగ్లా హాంటెడ్ ఏరియా ఏదైతే ఉందో దానికి వెళ్ళి మేము మా దగ్గర ఉన్న ఒక సీసీటీవీ కెమెరా అంతేకాకుండా మోషన్ సెన్సింగ్ లైట్స్ అయితే చేయబోతున్నాం. చూద్దాం ఏమైనా రికార్డ్ అయితే లేదా ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. సో లేట్ చేయకుండా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి దగ్గర 3 hours టైం అయితే పడుతుంది చేరుకోనికి. సో ఫటాఫట్ మనం సనక బంగ్లాకి అయితే వెళ్ళిపోతాం. సనక బంగ్లాకి ఆల్రెడీ 2 సార్లు వెళ్ళినప్పటికీ ఆ ప్లేస్కి వెళ్తున్నామంటే ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ మమ్మల్ని ఫాలో అవుతున్నట్లయితే అనిపిస్తుంది. ఆ భయాన్ని ఓవర్కమ్ చేస్తూ చాలా ఎగ్జైట్మెంట్తో జర్నీని అయితే స్టార్ట్ చేసినాం. కొద్ది దూరం వెళ్ళగానే తలనొప్పి స్టార్ట్ అయింది. ఆ తర్వాత టీ తాగి మళ్ళీ మన జర్నీని కంటిన్యూ చేసాం. మరికొద్ది సేపట్లోనే అకస్మాత్తుగా నిద్ర వచ్చినట్టు అనిపించింది. ఫేస్ వాష్ చేసుకొని జర్నీని మళ్ళీ కంటిన్యూ చేసాం. ఇంకాస్త దూరం వెళ్ళగానే మన కార్ వైపర్లో వాటర్ కూడా అయిపోయాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ కావాలని సిగ్నల్స్ ఇస్తున్నట్లుగా మాకైతే అనిపించింది. బట్ అయినా సరే మీరందరూ అడుగుతున్నారని చెప్పేసి మరొకసారి మరింత ధైర్యంతో మన జర్నీని అయితే మళ్ళీ కంటిన్యూ చేసాం. సో మొత్తానికి గైస్ ఇంతసేపు ట్రావెల్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు సనాక బంగ్లా లొకేషన్కి అయితే మనం చేరుకున్నాము. సో మీలో చాలామంది చాలా రిక్వెస్ట్ చేశారు ఇక్కడ సీసీటీవీలు ప్లేస్ చేయండి అది అని చెప్పేసి మన దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా అయితే తీసుకొచ్చినాము. ఈ కెమెరానే మనం లోపల అయితే ప్లేస్ చేయబోతున్నాము. అండ్ ఒకే కెమెరాని యూజ్ చేసి మా దగ్గర మొత్తం 3 లైట్స్ అయితే ఉన్నాయి. ఇవేంటిది అంటే మోషన్ సెన్సింగ్ లైట్స్ అనమాట. ఇవి నార్మల్గా మనం ఆన్ చేసి పెట్టుకోవచ్చు, ఆన్ చేసి పెట్టుకుంటే ఇట్లా వస్తాయి. కాకపోతే మనం ఆటోలో పెట్టి ఒక దగ్గర ప్లేస్ చేసినాం అనుకోండి, దీని పక్క నుంచి ఏదైనా స్ట్రాంగ్ మూమెంట్ ఉంటేనే మనకి లైట్స్ వచ్చేసి బ్లింక్ అయితే కావడం జరుగుతుంది. మనం టోటల్గా ఈ 3 లైట్స్ని ఫస్ట్ ఫ్లోర్ మనది డేంజరస్ ఫ్లోర్ అని చెప్పింది కదా, అదే ఫ్లోర్లో మనమైతే 3 లైట్స్ని ప్లేస్ చేయబోతున్నాము. చూద్దాం నైట్ మొత్తం మనం సీసీటీవీ కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ పెట్టినట్లయితే ఏమైనా రికార్డ్ అవుతుందా.